బాలయ్య బాబు ఈ సినిమాలో ఏదో ఒక గొప్ప మెసేజ్ అయితే ఇస్తున్నట్లే ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా మాస్ ఆడియన్స్ ను అలరిస్తున్న ఆయన ఈసారి బోయపాటి డైరెక్షన్ లో చేస్తున్న అఖండ 2 సినిమాతో సనాతన ధర్మం గురించి చాలా గొప్పగా చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన అఖండ 2 ట్రైలర్ ని కనుక మనం చూసినట్టయితే ఈ సినిమాలో బాలయ్య విలయ తాండవం చేస్తున్నాడు. అలాగే సనాతన ధర్మాన్ని ఎలుగెత్తి చెప్పే క్యారెక్టర్ లో బాలయ్య కనిపించడమే కాకుండా ఇప్పుడున్న పరిస్థితిలో ఇండియాలో ఉన్న మనం ఏం చేయాలి, ఇలా అయితే దేశం బాగుంటుంది అనే బాధ్యతను కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ట్రైలర్ లో బాలయ్య నరకడం చూస్తే నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ఇక విజువల్స్ ను చూసినట్లయితే హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయి. బోయపాటి మేకింగ్ డిఫరెంట్ గా అనిపించింది. ఇంతకు ముందు బోయపాటి ఏం చేసినా కూడా అవే 4 ఫైట్లు 2 డైలాగ్స్ తో సినిమా తీసేవాడు. కానీ ఈ సినిమాలో ఒక ధర్మం గురించి, హిందుత్వం గురించి చాలా బాగా చూపించే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. బాలయ్య గత సినిమాలతో తన పొటెన్షియాలిటీని ప్రూవ్ చేసుకున్నాడు. కానీ ఇప్పుడు ఈ సినిమాతో ప్యాన్ ఇండియాలో అతను ఒక స్టార్ హీరోగా మారబోతున్నాడు అనేది 100% నిజం. ఇక నార్త్ అభిమానులను ఎక్కువగా ఆకట్టుకునే విధంగా ఈ సినిమాలో తంత్రశక్తిని దేవుడు ఎలా నాశనం చేశాడు అనేది కూడా చూపిస్తున్నారు. కాబట్టి ఈ సినిమా ప్రతి ఒక్కరికి చాలా స్పెషల్ గా మారబోతోంది. ఇక బాలయ్య స్టైల్లో చెప్పిన డైలాగ్ కూడా చాలా బాగుంది. ఇప్పటి వరకు ప్రపంచ పటంలో నా దేశ రూపాన్ని మాత్రమే చూసి ఉంటారు, విశ్వరూపాన్ని చూసి ఉండరు. మేము ఒకసారి లేచి శబ్దం చేస్తే ఈ ప్రపంచమే నిశ్శబ్దం అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్ కి ప్రతి ఒక్క ఇండియన్ కి పూనకాలు అయితే వస్తాయి. ఇక విదేశాల వాళ్ళు మన దేశం మీదకి వస్తే దాన్ని ఎలా ఎదుర్కోవాలనేది కూడా ఈ సినిమాలో చూపించబోతున్నట్టుగా తెలుస్తోంది. బోయపాటి ఇప్పటికే తన సినిమాలతో ఆడియన్స్ ను మెప్పిస్తూ వస్తున్నాడు. కానీ ఈ సినిమాలో తన మేకింగ్ మొత్తాన్ని మార్చేసినట్టుగా తెలుస్తుంది. ఏదో సింపుల్ స్టోరీని కాకుండా చాలా గొప్ప కథని ఈ సినిమాలో చెప్పబోతున్నాడు. ట్రైలర్ మీకు ఎలా అనిపించింది, నచ్చిందా లేదా అనేది కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అలాగే మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. Please do support.